హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదో పొలిటికల్ అనాలిస్ట్ శ్రీనివాస్ గారు మనతోని ఉన్నారు. ఇవాళ కొంచెం ఏపీలో చూస్తే కనుక చాలా వరకు హాట్ టాపిక్ నడుస్తుంది రాజకీయం. అండ్ రీసెంట్లీ అయోధ్య రామ మందిరం గురించి కూడా కొన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా సార్, ఫైన్. అయోధ్య రామ మందిర్ రోజు ఏం చేశారు సార్? ఏం చేసాము? రామరసం ఆస్వాదించాం. ఓకే. శ్రీరామనామం పరమ పవిత్రం. డెఫినెట్గా ఆస్వాదిస్తాం కదా. రామనామం, ఆ రామశబ్దమే ఒక అద్భుతం. అంతే అండి. దాన్ని డెఫినెట్గా ఇప్పుడు మతం అనేటువంటి కోణం పక్కన పెడితే శ్రీరాముడు అనేటువంటి ఆ వ్యక్తి దేవుడా మనిషా అనే పక్కన పెట్టుకుంటే కూడా ఆయన ఒక ఉత్తముడు. ఆ కావ్యంలో, రామాయణం ఆ కావ్యంలో ఆయన ఉత్తమ పురుషుడిగా చిత్రీకరించబడ్డాడు. ఆయన ధర్మ పరిపాలకుడు, సత్యవాక్ పరిపాలకుడు, ఏకపత్ని వృతుడు. అతని రాజ్యం, అతని పరిపాలనలో ఆ రాజ్యం రామరాజ్యంగా పేరు పడింది. అలాగే ధర్మం 4 పాదాల మీద నడిచింది అనేటువంటిది మన ఈ పురాణ ఇతిహాసాల్లో మనం చదువుకున్నాం, విన్నాం. నిత్యం కూడా అది త్రేతాయుగంలో జరిగిందని చెప్పబడింది. తదనంతరం ద్వాపరయుగంలో కూడా అక్కడైనా బాకీలు ఉంటే శాపాలు కానీ పుణ్యాలు కానీ వరాలు కానీ అవి ద్వాపర యుగంలో క్లియర్ చేసుకున్నారు. ఇక కలియుగం ఈ ప్రస్తుతం అంటే యుగాల తరబడి ఆ రామాయణాన్ని మనం పారాయణం చేస్తున్నాం. అనేక మంది ప్రవచనకారులు, ప్రవక్తలు, రకరకాల వ్యక్తులు, స్వాములు, స్వామీజీలు, హైందవ ధర్మ బోధకులు, ప్రబోధకులు, ప్రచారకులు అందరూ కూడా రామాయణాన్ని మనందరికీ ఆ రసాన్ని, ఆ అమృతాన్ని మనం పంచుతున్నారు. డెఫినెట్గా మధుర రసం కాబట్టి రామరసం అందరూ ఆస్వాదిస్తున్నారు. ఇది జరుగుతుంది. దీన్ని డెఫినెట్గా ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళ కోణాల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు రాజులైనా ఏదైనా, ఇప్పుడు ఒక రాజు ఉంటాడు, ఆ రాజ్యంలో అల్లకల్లోలంగా ఉండి పరిపాలనా వైఫల్యం చెంది ప్రజలు ఆ రాజు మీద ఆగ్రహంతో ఉన్నారనుకోండి. పూర్వంలో కూడా రాచరికంలో కూడా డెఫినెట్గా పెద్ద గుడి కట్టించేసి అందరినీ జై 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 అనిపించేస్తాడు దేవుడికి. వాళ్ళందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగిపోతారు. అప్పుడున్న ఈతి బాధలు, సమస్యల్ని తాత్కాలికంగా మర్చిపోతారు. అలాగే ఏదన్నా ఈ దేశం మీదకి ఇంకా తీరలేదనుకోండి, ఆ పొరుగు దేశం మీద టార్గెట్ చేసి అదిగో మనం వాళ్ళతో ప్రమాదం ఉంది, వాళ్ళ మీద యుద్ధం చేయాలి, మనం వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఉందంటే దేశభక్తి పొంగిపోలుతుంది. అది చాణక్యుడు చెప్పాడా, లేకపోతే ఎవరన్నా ఇంకొకరు చాలా ఇంపార్టెంట్ పర్సన్ చెప్పాడా, లేకపోతే బాగా మేధావులు చెప్పారు కదా. ఇది జీవిత సత్యం. అది అదే చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అదే జరుగుతుంది అనుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ అయోధ్య అనేటువంటిది రామ జన్మభూమి. అది 100 ఏళ్ల క్రితం అది రామ జన్మభూమి. తర్వాత దాన్ని మసీదుగా మార్చారు. ఆ ఆలయాన్ని కూలగొట్టి తర్వాత మళ్ళీ ఆ మసీదుని కూలగొట్టి వీళ్ళు ఆ ముస్లిం వర్గాలు కూడా ఒప్పుకున్నాయంటారు. కోర్టు న్యాయస్థానాలు కూడా పర్మిషన్ ఇచ్చినాయి. అంతా జరిగిపోయింది. బీజేపీని ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ 370 ఆర్టికల్ ఒకటి ఇదొకటి ఇలాంటివి వాళ్ళు చెప్పారు, చేసేసారు. కాబట్టి మనకు ఏదన్నా ఒక విషయం మీద ఆతృత, ఆందోళన, ఆదుర్ద ఉందనుకోండి, అది తీరిపోయిన తర్వాత దాని మీద ఆలోచన ఉండదు. అది పరిపూర్ణంగా వాళ్ళు చేశారు. అయితే అక్కడ రామ జన్మభూమి ట్రస్టు ఇదంతా నిర్వహించింది. అయితే మోడీ గారికి ఉన్న తన సహజ ప్రచారాభిలాష వల్ల ఆయన కొంచెం లీడ్ తీసుకుంటాడు. డెఫినెట్గా ప్రధానమంత్రి గారు తీసుకోవడం తప్పేం లేదు, సహజంగానే. కొంచెం అతిగా కూడా అనిపించి ఉండొచ్చు చాలామందికి. అవన్నీ పెద్ద ఇగ్నోర్ చేయాలి. ఈ రాముడి ముందు, ఆ భక్తి పారవస్యం ముందు ఇవన్నీ పెద్ద ఇగ్నోర్ చేయొచ్చు, మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేశం అంతా కూడా ఆ విషయంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దేశం అంతా కూడా ఈ సహజంగానే రాముడి గురించి పనిగట్టుకు మనం ప్రచారం చేయగలగాలి. కానీ వాళ్ళు అక్షంతలు అవి పంచిపెట్టి, అక్షంతలు ఎందుకు పంచిపెట్టారు నాకు అర్థం లేదు. ఇప్పటికి మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఎందుకంటే దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత నెత్తిమీ చల్లుకోవడం కన్నా ఇస్తారు అక్షంతలు, లేదా మీరు వేయండి అని చెప్పనే ఇస్తారు గుళ్ళు పూజ జరుగుతున్నప్పుడు. అదేమీ కాకుండా ఇంట్లో కూర్చుని ఒక కాలనీలో ఒక ఎంఐజీ క్వార్టర్స్లో కూర్చుని బస్తాలు బియ్యం పసుపు కలిపేసి అక్షంతలు పంచిపెడతాం అనేటువంటి ఫస్ట్ టైం చూస్తున్నాం. సరే, ఇంకా విమర్శలు అనవసరం, విమర్శ చేయకూడదు. ఒక మంచి కార్యం జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది,
దేశంలోని ప్రముఖులు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశంలో ప్రముఖులు అనుకున్న వాళ్ళు వచ్చారు, సామాన్యులు వచ్చారు, అందరూ వచ్చారు, అందరూ ఆహ్వానించారు. కాబట్టి మనం దాన్ని విమర్శించడం అనేటువంటి కరెక్ట్ కాదు, విమర్శించకూడదు కూడా. నేను చిన్న చిన్న లోపాలు ఉన్నా మనం పట్టించుకోకూడదు. ఓకే. ఇక నేను అలాగే చూస్తాను అయోధ్య రామాలయాన్ని అయిపోయింది. అయితే మన దక్షిణాదిని అంత ప్రభావం పెద్ద ఉండదు. దక్షిణాది నుంచి కూడా బాగానే స్పందించారు, కానీ మనకి ఎందుకంటే ఉండదంటే నార్త్ ఉత్తర భారతదేశంలో వారణాసి, ఇలాగా ఉత్తరాఖండ్ అవి కేదార్నాథ్ అవి ఉన్నాయి కదా, అవి మాత్రమే. ఇప్పుడు నార్త్లోనండి కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలాంటివి ఏమి ఉన్నాయి కదా, అవును, అక్కడికి యాత్రలకు వెళ్తాం. ఇన్ని పెద్ద రిస్క్తో కూడుకుని గబక్కన కొండ చర్యలు, ల్యాండ్ స్లైడింగ్, మంచు తుఫాన్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో చూసాం కదా ఒకసారి, మన వాళ్ళు పెద్ద పెద్ద వరదలు వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోయింది. వాళ్ళందరికీ వారణాసి, కాశీ అదే పెద్ద పుణ్యక్షేత్రం. ఇక ఎవరు వెళ్ళినా అక్కడికి వెళ్తారు. వారణాసి అనేటువంటి మన మొత్తం దేశం మొత్తం వెళ్తాం. కానీ దక్షిణాదికి వచ్చేటప్పటికి అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానం, భద్రాచలం, అలా తమిళనాడు అయితే బోళన్ని, అలాగే కర్ణాటక. కాబట్టి మన కాన్సన్ట్రేషను ఇక్కడ తిరగడానికి ఖాళీ ఉండదు మనకి. ఈ దేవుడికి రౌండ్ వేస్తానికే మనకి ఖాళీ ఉండదు. అంచేత మనకు ఆ అయోధ్య మీద ఆ నార్త్లో ఉన్న వాళ్ళకంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఇది నిన్న అందరికీ కూడా పూర్వకం వచ్చినట్టు అయిపోయింది, కానీ ఇక మామూలుగా రేపు నుంచి మామూలే. రాముడి గురించి మాట్లాడుకుంటే మన భద్రాచలాన్ని మించింది ఏముంటుంది మనకి. పైగా ఎన్టీ రామారావు గారు ఎప్పటి నుంచో మన దాంట్లో రాముడు ఎలా ఉంటాడో, ఆ సినిమాలు ఏంటి, ఆ పాటలు ఏంటి, రామాయణం చదువుకోని వాళ్ళకి కూడా రామాయణం అంటే ఏంటో లవకుశ సినిమాలు, సంపూర్ణ రామాయణం, రామాంజనేయ యుద్ధం అన్ని ఘట్టాలు చూపించేశారు మన బాబు గారు వాళ్ళని. కాబట్టి వాళ్ళకు కొంచెం ఉంటుంది నార్త్లో. మనకి కొంచెం మనకు భద్రాచలాల్లో, తిరుపతి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంతే తప్ప పెద్ద ఎక్కువగా దాని గురించి స్పందించాల్సిన అవసరం మనకేం ఉండదు. దేవుడైతే డెఫినెట్గా అయోధ్య ఒకసారి చూసి రావాలనుకుంటే మన దేశం కదా. రాముడు మన అందరం కొలిచే రాముడు కాబట్టి బాలరాముడు అంటున్నారు. అంతే వెళ్ళచ్చు.